మీకు ఏం తెలుసు, ఏం మాట్లాడతారు? సాధారణంగా ప్రధానమంత్రి గారి ఎన్నికల ప్రచార కార్యక్రమం అంటే ఆ రాజకీయ పార్టీ యొక్క భవిష్యత్తు ప్రణాళిక, ఈ దేశ అభ్యున్నతి కొరకు ఏదైతుందో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలను వివరించడము మనం సహజంగా భావిస్తాం. కానీ వల్ల ప్రధానమంత్రి గారి కార్యక్రమం మనం గమనించిన తర్వాత ఆయన ఎంతవరకు ఏదైతుందో, సరే ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడం సహజం. అది కానీ భవిష్యత్తు ప్రణాళిక కూడా వివరించాల్సినటువంటి ఒక బాధ్యత ఆ రాజకీయ పార్టీపై ఉంటుంది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే స్వయంగా ప్రధానమంత్రి గారు ప్రసంగించినట్టు ఒక సమావేశం ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించే కానీ, లేక భారతీయ జనతా పార్టీ పరంగా కానివ్వండి, ఎన్డీఏ కూటమి పరంగా కానివ్వండి, వాళ్ళ ఎన్నికల ప్రణాళికను వివరించే ప్రయత్నం చేయకపోవటం అంటే వాళ్ళు కొంత స్పష్టత రూపించిందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఎంతవరకు అక్కీ బార్ 400 నాకు ఆశ్చర్యమే అని చెప్పంటున్నా. ఒక ప్రధానమంత్రి గారు ఏదైతుందో, వారి ఉపన్యాసం ప్రసంగం ఏదైతుందో కొంత నిర్మాణాత్మకంగా ఉంటుందని భావిస్తాం. అక్కీ బార్ 400 ఫిర్ ఏక్ బార్ మోడీ, ఆశ్చర్యమే అని చెప్పంటున్నాను. వీళ్ళను దశాబ్ద కాలం 2 పర్యాయాలు ఏదైతుందో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగింది. మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిండే. వీళ్ళు మోడీ గారు ప్రధానమంత్రిగా 2 పర్యాయాలు బాధ్యతలు నిర్వర్తిస్తే ఈ దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం. ఈ దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం. మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించి మీరు ఏదైతే చేపట్టిన కార్యక్రమాలు, దేశ రాజధాని సరిహద్దుల్లో సంవత్సరాల తరబడి రాజకీయాలకు అతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా ఏ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయింప చేయడం జరుగుతుందో, మినిమం సపోర్ట్ ప్రైస్, దానికి చట్టబద్ధత కల్పింప చేయాలని చెప్పని ఒక ఉద్యమం కొనసాగుతుందని చెప్పంటున్నా. అంటే కనీస మద్దతు ధర లభ్యత పట్ల ఏదైతుందో విశ్వాసం సన్నగిల్లి అని చెప్పంట. దృశ్యం ఏంటంటే మోడీ గారు ఇంత ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం పట్ల ఏదైతుందో ఒక విధంగా బాధ్యత రాహిత్యంగా అంటున్నా, ఒక విధంగా బాధ్యత రాహిత్యంగా చెప్పంటున్నా. ఆనాడు రూపొందించబడ్డ 3 నల్ల చట్టాలు ఆశ్చర్యం ఏంటంటే నువ్వు ఎక్కడైనా అమ్ముకో, ఎవరికైనా అమ్ముకోవాలంటున్నా. నువ్వు ఎక్కడైనా అమ్ముకో, ఎవరికైనా అమ్ముకో. ఇది ఆశ్చర్యకరం అని చెప్పంటున్నాను. నువ్వు ఎక్కడైనా అమ్ముకో, ఎవరికైనా అమ్ముకోని తర్వాత ఏదైతే ఎంఎస్పీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మొత్తం దేశం రైతాంగం అంతా ఉద్యమించిన తర్వాత వాడు ఉపసంహరింపజేశారు. కానీ ప్రత్యామ్నాయంగా రైతాంగానికి అండగా నిలిచే విధంగా, ఆత్మవిశ్వాసం నింపే విధంగా ఆ కనీస మద్దతు ధర చట్టబద్ధత అనేది ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికలు ప్రకటింపబడ్డాయి. ఏ ప్రాంతం మీద ఆ ప్రాంతం మాట మాట్లాడాలంటే ఏదైతుందో, లేదు పసుపు బోర్డు అన్నాడు పెద్ద మనిషి. అది ఒక ప్రధానమంత్రి నోట్ అంటే ఏదైతుందో పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్టు 4th October 2023 దిస్ ఈజ్ ది జీవో ఇష్యూడ్. 4th October 2023 నాడు ఏదైతే ఉత్తర్వులు వెలువడ్డాయా, 4th October 2023 నాడు ఏదైతుందో దేశంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు. దేశంలో ఈ పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారు? దానికి సంబంధించిన చైర్మనే కానీ సభ్యుల నియామకం కానీ జరగద్దే. 6 మాసాలు గడిచింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి. ఇప్పుడు నిజామాబాద్ లో మనం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పని మనం భావిస్తున్నామే. నిజామాబాద్ లో ఏర్పాటు చేయలేకుండా ఉండి ఉన్నట్టు ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవు అని చెప్పి నువ్వు భావిస్తే వేర్ యు ఆర్ గోయింగ్ టు లొకేట్ ఇట్, దానికి సంబంధించిన మార్గదర్శకాలు, దానికి సంబంధించినటువంటి ఒక కార్యవర్గము, సాంకేతిక నిపుణులు,
సాంకేతిక నిపుణులు ఏర్పాటు చేయాలని చేద్దా. ఇలా పసుపు ధర 20,000 పలుకుతుంది అంటుండే, నిజంగానే పలుకుతుంది. విస్తీర్ణత ఏదైతుందో ఒక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మన నిజామాబాద్ ఈ ప్రాంతం తీసుకుంటే 19-20 50,000 ఎకరాలు సాగైతే 1920లో ఇవాళ 19,000కి వచ్చింది. 50,000 19,000 ఎకరాలకు వచ్చింది. అంటే క్రమేపీ ఏదైతుందో రైతుకు విశ్వాసం సన్నగిల్లుతుంది. పశువు సాగుతో ఏదైతుందో మేము ఆశించిన పంట పొందలేకపోతున్న భావనతో ఏదైతుందో క్రమేపీ విస్తీర్ణత తగ్గించుకుంటుండని చెప్పంట. పెద్ద షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారు. ఇంకా నాకు ఇది ఇంకా ఆశ్చర్యం చెప్పంటున్నాయి. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం ఎవరు వహించిందే? నీ భారతీయ జనతా పార్టీ చెందిన సభ్యుడా, ఇంకెవరైనా ప్రాతినిధ్యం వహించిందా? నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రాతినిధ్య విధితో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రతినిధి ఇదే ధర్మపురి అరవింద్ గారు ప్రాతినిధ్యం వహించిండు. 5 సంవత్సరాలు గడిచింది. కాయలా పడ్డ పరిశ్రమలను తెరిపించే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కాయలా పడ్డ పరిశ్రమలు 6 యూనిట్స్ ను రీఓపెన్ చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఆల్ ఇట్ నీడ్స్ ఓన్లీ 1000 crores. ఒక 1000 కోట్లు పెట్టినట్టయితే, ఒక 1000 కోట్ల గ్రాంట్ ఇస్తే ఈ 3 ఫ్యాక్టరీలు పునఃప్రారంభమైతే. అసలు మోడీ గారికి ఇంకో విషయం తెలుసో తెలియదు నాకు. ఇది అంటే ఆయనకి ఎవరు ఫీడ్ చేస్తారు, ఆయనకి ఏం తెలుసు అది ఎప్పుడు ప్రైవేటైజ్ అయింది అనేది. నేను 3 చెప్తున్నా బాబు. ఇది ప్రైవేటైజ్ అయిన నాడు ఏదైతుందో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం. మెట్పల్లికి వెళ్ళి ఏదైతే బీజేపీ శాసనసభ్యుడు, కరీంనగర్కి వెళ్ళి మిత్రుడు విద్యాసాగర్ రావు గారు పార్లమెంట్ సభ్యుడు. కొన్నది బీజేపీ ఎంపీ కోకరాజు గంగరాజు కొన్నది. నిన్నటి దాకా అలాయ్ భలాయ్, నిన్నటి దాకా అలాయ్ భలాయ్ టీఆర్ఎస్ బీజేపీ. ఎవడు బాధ్యుడు? నువ్వు కేంద్రంలో అధికారం ఉండేది ఎత్తుందో ఈ రాష్ట్రంలో రైతాంగానికి వరికి ప్రత్యామ్నాయంగా షుగర్ చక్కెర ఉత్పత్తి ప్రధాన ఉత్పత్తి రంగంగా భావించినట్టయితే అది పునఃప్రారంభానికి ఏది కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం అందింపజేసి రీఓపెన్ చేయించవలసిన బాధ్యత ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక పార్లమెంట్ సభ్యుడు మిత్రుడు అరవింద్ గారే కానీ కేంద్రంలో అధికారం ఉన్న యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందా లేదా? ఫిర్ బార్ మోడీ 2 సార్లు చూసావు ఆయన నీ చేసావు. 2 మర్తబగా దేఖే ఆప్కి ఫిర్ బార్. నువ్వు ఏ రంగాలంటున్నా నేను ఇలా కాంగ్రెస్ పార్టీ విత్ ఇట్స్ కమిట్మెంట్ అది చక్కెర కర్మాగారాన్ని మెట్పల్లి ప్రాంతంలో ఆరంభింపజేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రైవేటైజ్ చేసింది టీడీపీ బీజేపీ మిత్రపక్షం. మూసివేసింది టీఆర్ఎస్ పార్టీ బీజేపీ మిత్రపక్షం. మేము తెరుస్తామని చెప్పని ప్రజలకు విశ్వాసం కలిగిస్తే అప్పకొడుకు ఇది మా తట్టుందిరా, బరాబర్ తెరిపిస్తామని చెప్పంటున్నాను. ఈ చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి సంబంధించి అరవింద్ గారు ఏదైనా పార్లమెంట్లో మాట్లాడి నాకు తెలియదు. కానీ నేను మాత్రం ప్రతి శాసనసభ సమావేశంలో అన్నాడు, శాసనమండలి ప్రతి సమావేశంలో నేను మాట్లాడినా చెప్పాను. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన కూడా మాట్లాడినా. నాట్ ఓన్లీ వెన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాజ్ ఇన్ పవర్, కాంగ్రెస్ వచ్చిన కూడా మాట్లాడి ఏదైతుందో వీళ్ళ కమిటీ వేయించింది నేను అని చెప్పంటున్నాను. ఇట్స్ కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అండ్ మై కమిట్మెంట్. నీకు ఇన్ని రోజులు తెలిసి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి మేము కావడానికి ఎవరు బాధ్యత? నువ్వు కాదా? కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాదని అడుగుతున్నాను నేను. కేసీఆర్ మోడీ ఇద్దరు కుమ్ముక్కై కేసీఆర్ అవినీతికి అవకాశం కల్పింపజేయబడే విధంగా జాతీయ ప్రాజెక్టు గుర్తింపబడలేకపోవడంతో ఏదైతుందో కేసీఆర్ వల్ల ఆయన అవినీతికి డోర్స్ ఓపెన్ చేసింది ఎవరు? మోడీ గారు. కేసీఆర్ అవినీతికి డోర్స్ ఓపెన్ చేసింది ఎవరు? మోడీ గారు అని చెప్పంటున్నాను. అదే నువ్వు జాతీయ ప్రాజెక్టు గుర్తింప చేయగలిగి ఉన్నట్టయితే ఈ డోర్స్ మూసుంటుండే కదనే. దీన్ని ఫండింగ్ చేసింది ఎవరు? ఫైనాన్స్ చేసింది ఎవరు? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటూ చెప్పంటున్నా. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరి చేతులు ఉందా? మీ చేతులు లేదా? కాళేశ్వరం ప్రాజెక్టుకు ఫండింగ్ చేసింది ఎవరు అంటూ అప్పించింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కాదా? ఏ అనుమతులు లేకుండా పూర్తి స్థాయిలో నిర్మాణం పక్కన పెట్టు, అప్పులు తెస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఎవరైనా సోపతిగాల తోడ్పడా, మా ఇండియాకు సహకరించడా, కాంగ్రెస్ మాకు దుష్మన్,
వాడు ఎట్లా మాకు చేయడు మా ప్రత్యర్థి. కేసీఆర్ ఎన్నడైనా మా దిక్కెత్తారు కదా. నువ్వు ఆయన అవినీతికి మార్గం సుగమం చేసింది ఎవరు? కేసీఆర్ అవినీతికి మార్గం సుగమం చేసింది ఎవరు అంటారు. నేను ఇదే మోడీ గారు అని చెప్పి చెప్పండి ఇవాళ మాట్లాడుతుండే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ విత్ కమిట్మెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినమే. ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేయడానికి ఏ సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసినవో ఆల్ దీస్ ఈ మొత్తం ఎవిడెన్స్ అంతా బై ఆగస్ట్ 23 వర్ విత్ యూ. ఆగస్టు 23 నాటికి ఏదైతే ఇవన్నీ మీ దగ్గర ఉండి ఉన్నాయి. ఆగస్టు 23 తర్వాత కొత్త మీకు ఏ ఆధారం లభించలేదు. ఇవాళ మొన్న వాళ్ళు ఫైల్ చేసే ఛార్జ్ షీట్ ఉంది కదా, ఐ గాట్ ఇట్ విత్ మీ. కొత్త ఆయన ఫైల్ చేసే ఛార్జ్ షీట్ ఉంది కదా దగ్గర తెప్పించిన. ఇందులో పేర్కొన్న అంశాలు అన్ని ఏదైతుందో ఆగస్టు 23 కంటే ముందు లభించే సాక్ష్యాధారాలతో మాత్రమే కవిత గారిని వాళ్ళు ఏదైతుందో రిమాండ్ చేసింది. ఆగస్టు 23 తర్వాత ఏ ఆధారం లేదు కొత్తది. నువ్వు ఆగస్టు 23కి వెళ్ళి ఫిబ్రవరి దాకా ఎందుకు వేరేవా? నువ్వు అదే నవంబర్ ఎందుకు అరేంజ్ చేయలేదు? నవంబర్లో కంటే కవితను అరేంజ్ చేస్తే ఎక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మైత్రి, టీఆర్ఎస్ బీజేపీ మైత్రి బృందం బెడిచి కొడుతుందని చెప్పని అరేంజ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? కేసీఆర్ మోడీ గారి యొక్క మైత్రి బంధం నవంబర్లో అరెస్ట్ చేయబడలేకపోవడం కాదు. నవంబర్ ఆర్ అక్టోబర్. ది హోల్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ఎవిడెన్స్ వాట్ ఎవర్ యూ గాట్ నౌ వర్ విత్ యూ బై ఆగస్ట్ 23. ఆగస్ట్ 23 సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నిద్రవేండు. నువ్వు సుప్రీంకోర్టు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పలే. సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దని చెప్తే అలా ఎట్లా అరెస్ట్ చేస్తాడు? సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి అరెస్ట్ ఉండి ఉన్నట్టయితే ఇప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తాడు? ఆధారాలు లభిస్తే నువ్వు ఎవరైనా అరెస్ట్ చేయవచ్చు. జరిగిన ఎన్నికల్లో 23 నవంబర్ డిసెంబర్ ఎన్నికల్లో నీకు రాష్ట్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారికి వస్తున్న ఒక విశ్వాసం భావనతో ఏదైతుందో కవితను అరెస్ట్ చేయకుండా పక్కన పెట్టినావు. కవిత అరెస్ట్ చేయకుండా ఎందుకు పక్కన పెట్టావు? 2023లో ఏదైతుందో నీ అంచనాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 30 గెలుతుంది కావచ్చు. ఓ 10 తక్కువ లేదా పక్కపొంటి ఎంఐఎం లేదా? हम दोनों मिलकर उसको बचा सकते ना. यही अंदाज से जो है నువ్వేదైతుందో మోడీ కవిత గారిని అరెస్ట్ చేయకుండా పక్కన పెట్టివా? బీఆర్ బలం తెరదలమైపోయింది. బీఆర్ బలం తెరదలమైపోయింది. ఇది అక్కడ రాని పార్టీ అయిందా? మోడీ గారు ఎప్పటికైనా ఎవరినైనా కానీ వాడుకొని వదిలేయడం ఆయన కలవడం ఆయన నైజం. అది వాడుకొని వదిలేయడం ఆయన నైజం. అది జగన్ గారిని వాడుకొని వదిలేసిండయా? టీడీపీతో లాభం అయితే కావచ్చు అంత సోపతి పెట్టిండు. ఈయన కేసీఆర్ నిన్న వాడుకో ఇంత అయితట్లేదురా పట్టి ఇంటి లోపల పెడితే నాకేమో క్రికెట్ కావచ్చు లోపల పెట్టి. కానీ ప్రజలు విజ్ఞులు మీ తెరచాటు రాజకీయాన్ని గమనిస్తున్నారు. మీ తెరచాటు రాజకీయాన్ని గమనిస్తున్నారని చెప్పంటూ నేను నవంబర్ వరకు కవిత గారిని అరెస్ట్ చేయలేకపోవటానికి మోడీ గారు కేసీఆర్ యొక్క మైత్రి బంధం ఎక్కడ బెడిసి కొడుతుందని చెప్పని మోడీ గారు అరెస్ట్ చేయలేదు. ఎప్పుడైతే రాష్ట్రంలో కేసీఆర్ అంటే ఇదే బీఆర్ఎస్ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అధికారం కోల్పోయి ఇక కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి వచ్చిందో ఇది మునిగిన పడవరయ్య కేసీఆర్, ఇది మునిగిన పడవ అని చెప్పింది. దాన్ని పక్కన పెట్టేసి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చేసిన గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసినామా? 100 రోజుల్లో ఎన్నికలు చేసిన ప్రణాళిక ఇంతవరకు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ రాజకీయ పార్టీలు చెప్పంటున్నాను. ఎన్నికలు చేసిన ప్రణాళిక వాగ్దానాల లేదితో ప్రధానమైనటువంటి ఒక వాగ్దానాలు కేవలం 100 రోజుల్లో అమలు చేసినటువంటి ఒక రాజకీయ పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పంటున్నాను. దేశం కాదు యావత్ ప్రపంచంలో చెప్పంటున్నాను. 10 ఏళ్ళు రాజ్యం చేసి 2 సార్లు ఓటేయించుకొని నువ్వు ప్రయోగించే వాగ్దానాలు నీకు గుర్తుండయి. కాంగ్రెస్ పార్టీ అంత 100 రోజులు కాలేదు ఆయన, నువ్వు ఎందుకు ఉలిక్కిపడుతున్నావు? ఈసారి దేశంలో ఏదైతుందో మొత్తం గమనిస్తుండ్రు. అలా ఎన్డీఏ కేవలం ఏదైతుందో మాట ఏ విధంగా కేసీఆర్ ఎట్లా గారడీ చేసిందో నిన్నటి దాకా అందరు గట్లే భ్రమలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల వరకు ఏదైతుందో ఫలితాలు వచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు కొంత అయోమయం ఉన్నది. ఇదంతా అయితట్టుద్రా కేసీఆర్ మళ్ళేమో చెప్తారు ఈ నమ్మరాదురా అని చెప్పని అందరు భయం ఉండి. కేసీఆర్ మళ్ళేమో చెప్తారు ఈ నమ్మరాదు రేడు మళ్ళీ ఏం చేసినా చేస్తా ఆడే వచ్చి రాస్తారా అని చెప్పి అనుకున్నా అందరు. ఇలా మోడీ కూడా అట్లే భ్రమలు పెట్టాలని చూస్తున్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన ఫలితాన్ని
ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇవ్వడం జరిగిందో రేపు దేశంలో కూడా నీకు అదే ఫలితాలు ఇవ్వబోతుంది భారత ప్రజానికం అని చెప్పంటున్నాను. నువ్వు తెలంగాణ ముఖ్యం పక్కన పెట్టిన ఆయన ఇది నీ అకౌంట్ కూడా ఓపెన్ కాదు అంటున్నాను. ఇది నీ అకౌంట్ కూడా ఓపెన్ కాదంటున్నాను నేను. పోయినసారి అటో ఇటో ఏదైతుందో టీఆర్ఎస్ కోపంతో 4 నీకు 4 నాకు వచ్చినాయి కానీ నీకు అకౌంట్ ఓపెన్ కాకపోయి సార్ చెప్పంటున్నాను. ప్రజలకు భ్రమలో పెట్టాలని చెప్పి భావిస్తే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రజలు విజ్ఞులు. దో లేట్ బెటర్ నెవర్, బెటర్ దాన్ నెవర్ అంటారు కదా. అసలే కాదు దానికంటే కొద్దిగా లేట్ అయినా కానీ ఏదైతుందో తప్పకుండా ఈసారి ఏదైతుందో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా 17 గెలవడం అనే కాదు, మేమైతే విశ్వాసంతో ఉన్నామే. ఇప్పుడు పనాడ మోడీ గారు జగిత్యాల దాకా వచ్చిందంటే మన ఆయన విశ్వాసంతో నాకు తెలియదా. పనాడ మోడీ గారు జగిత్యాల దాకా వచ్చిండా ఏదో నాకు కూడా ఆశ పుట్టింది ఏవో చేస్తారా ఇక్కడ అని చెప్పి అనుకున్నా. నేను అనుకున్నాను ఏవో చేస్తారు కావచ్చురా అనుకున్నా నేను. అదే మంచిదే కదా ఎన్నిక తీర్పు పెట్టేది అట్లే కానీ దీన్ని బట్టి అర్థమైంది వాళ్ళ యొక్క బలం ఏ మేరకు ఉందో అని చెప్పి అంటున్నా. థ్యాంక్ యూ.